కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న మాటను మాంగళ్య షాపింగ్ మాల్ అధినేత కాసం నమస్సేవాయ నిజం చేసి చూపించారు. చదువు కంటే సంకల్పం మిన్న అని నిరూపిస్తూ కేవలం 9వ తరగతి చదువుకున్న సమయంలోనే తండ్రి మరణించిన 3వ రోజే బాధ్యతలు భుజాన ఎత్తుకుని టెక్స్టైల్స్ రంగంలో అజేయమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్లో మాంగళ్య షాపింగ్ మాల్ నూతన బ్రాంచ్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిరితార శ్రీలీల వైభవంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో 145 బ్రాంచీలతో 12,000 మందికి పైగా ఉపాధిని కల్పిస్తుంది. ఖమ్మం ప్రజల కోసం సరికొత్త కలెక్షన్లు, భారీ ఆఫర్లతో ఈ బ్రాంచ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ వ్యాపారవేత్తగా తన ప్రస్థానం, ఖమ్మం ప్రజల ఆదరాభిమానాలు, భవిష్యత్తు ప్రణాళికపై మాంగళ్య అధినేత కాసం నమశివాయతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్ ఖమ్మం కేంద్రంగా 30 బ్రాంచ్ ప్రారంభించబడింది. అయితే ఇక్కడ ప్రత్యేకమైన ఆఫర్లతో పాటు ఆకర్షణీయమైనటువంటి బట్టలతో కూడినటువంటి ఇక్కడ వ్యాపారానికి సంబంధించి మాత్రం ఇక్కడ దూసుకుపోతామని ప్రస్తుతం మన మాంగళ్య షాపింగ్ మాల్ కేంద్రంలో మనతో పాటు మాట్లాడేందుకోసం మాంగళ్య షాపింగ్ యాజమాన్యం ప్రధానమైనటువంటి పూర్తిగా చిన్న వయసులో నుంచి కష్టపడుతూ వ్యాపారంగాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి నేత, ఈ సంస్థకు అధినేతగా ఉన్నటువంటి నమశివాయ సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ గా ఉన్నటువంటి షాపింగ్ మాల్ ప్రత్యేకత ఏంటి? ఖమ్మంలో ఈ బ్రాంచ్ ని ప్రారంభించడానికి ఎటువంటి చర్యతో ముందుకు వచ్చారు? మేము 1945 నుంచి బట్టల వ్యాపారంలో మా నాన్నగారు చేశారండి. 1986 నుంచి నేను బట్టల వ్యాపారంలో 40 సంవత్సరాల నుంచి 3 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా విజయోత్సవాలు చేసుకొని ఖమ్మం సర్వే చేస్తే ఖమ్మం మార్కెట్ లో ఇంతవరకు ఏది మంచి సరి అయిన చీరలు కానీ, సరి అయిన వెరైటీలు కానీ సరి అయినవి లేదు అని చెప్పని మాది 2 నెలల ముందు నుంచే సర్వే ఉంటది. సర్వే చేస్తే ఇప్పటివరకు ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ ఏది కూడా నాణ్యత కానీ, రేటు కానీ, వెరైటీ కానీ ఇయ్యలేదు అనేది చూసుకొని ఖమ్మంలో మేము ఇప్పుడు బాగా ఇచ్చినామండి. ప్రజలకు ఎక్కడెక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కొత్త వెరైటీలు, ఆ వెరైటీలు ఎంబడెంబడే అంటే అక్కడ తయారు కాగానే 2వ రోజు 3వ రోజు ఇక్కడ అందించేందుకు చూడండి మీరు ఆ జనాలు ఎలా ఉన్నారు, ఎంత వెరైటీ ఇస్తున్నాము, ఎంత పబ్లిక్ సంతోషం. వాళ్ళ పొద్దున్న నుంచి వాళ్ళు మేము ఇన్ని సంవత్సరాలలో ఇన్ని వెరైటీలు కానీ, ఇంత రేట్లు కానీ, ఈ క్వాలిటీ కానీ చూడలేదని చెప్పను. ఖమ్మం ప్రజలకు ఇంతకంటే ముందు ఇంకా మంచి ఇవ్వాలని చెప్పని మీరు ఇంత ప్రోత్సహించినందుకు మేము కూడా మీకు ఇంకా అంతకంటే మంచి ఇవ్వాలని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో కాదు మిగతా దేశవ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీతో కూడుకున్న బట్టలు మీరు ఇక్కడ వ్యాపారం చేస్తా ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆదరణ పొందడానికి మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? షాపింగ్ మాల్ ప్రత్యేకత ఏంటి? అట్లాంటి అంటే ఇవాళ అమ్మాయిలు, పెద్దవాళ్ళు, తల్లులు, చెల్లెలు ఏదైతే వాళ్ళు కోరుకుంటారో వాళ్ళతో మేము స్వయంగా మాట్లాడి వాళ్ళకి ఏదైతే వెరైటీ, వాళ్ళు ఇలా బార్డర్ ఉండాలి, ఇలా కలర్ ఉండాలి, ఇలా బూటా ఉండాలి, ఇలా ప్రింట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, అవన్నీ కూడా కస్టమర్ తోని వేసి మనం ప్రత్యేకంగా మేమే తయారు చేయించి వాళ్ళకి అందిస్తూ మేము దానిలో దిట్టండి మ్యానుఫ్యాక్చరింగ్ కాడిపోయి మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మేము అందిస్తున్నాం. టెక్స్టైల్స్ రంగంలో ఇప్పటికీ విపరీతమైన పోటీ ఉంది. అయితే ప్రత్యేకించి మాంగళ్య షాపింగ్ మాల్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారంటే మీరేం చెప్తారు? పోటీ అంటూ మాకేం పోటీ అనేది మాకేం లేదు. మేము ఒకటే, ప్రజలకు తక్కువ ధరలో మంచి నాణ్యత అండ్ కొత్త వెరైటీ. వాళ్ళ సినీ రంగంలో కొత్త వెరైటీ దూసుకెళ్తారు. ఆ రంగంలో ఇక్కడ ఇయ్యలేకపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత వెరైటీస్ కానీ ఇయ్యలేదు అనేది మేము గత 2 నెలల నుంచి సర్వే చేశాము. ఆ సర్వేలో మాకు అవపడేది ఏంటంటే ఖమ్మం ప్రజలు ఇంకా బ్యాక్ లో ఉన్నారు, వాళ్ళని ముందు తీసుకుపోవాలని చెప్పి కొత్త వెరైటీతో వచ్చాము. నాణ్యత, ధర విషయంలో సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? సినిమా రంగంలో కూడా మాంగళ్య షాపింగ్ మాల్ ఒక అద్భుతమైనటువంటి దూసుకుపోతా ఉంది. ఎట్లా ఈ ఉన్నత వర్గాలని సామాన్యులు అందరికీ ఎట్లాంటి కోఆర్డినేషన్ చేసేటువంటి ఆఫర్స్ ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఒక పట్టు చీర ₹1,00,000 కూడా పట్టు చీర వస్తుంది. మేము దాన్ని ఏం చేస్తున్నాం అంటే క్లాత్, పట్టులో వేరే క్లాత్, అంటే ఈ రంగంలో ఇప్పుడు ₹1,00,000 చీర కట్టుకోవాలని అందరికి ఆశ ఉంటుంది, కానీ ఆ ₹1,00,000 చీర కట్టుకోలేరు.
మనం ఏం చేస్తామంటే ₹1,00,000 డిజైన్ ని వేరే క్వాలిటీలలో తీసి వాళ్ళకి ₹1,00,000 ఫీల్ ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవైలబుల్. ఇవాళ కోరికలు అందరు ఉంటాయి కానీ అఫోర్డబుల్ చేసే లేదు. ఆ అఫోర్డబుల్ చేసేటందుకు వాళ్ళకి అనుకూలంగా అదే వెరైటీ, దానిలో ఏమాత్రము ఈ డిఫరెన్సెస్ ఏం రాదు. మీరు చూస్తే ఇది అది సేమ్ ఒకటేలాగా అందియాలి అని నేను చేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 30 బ్రాంచెస్ తో పాటు ఇతర బ్రాంచెస్ కూడా మీరు ప్రారంభిస్తా ఉన్నారు. కొత్తగా ప్రారంభించే అవకాశం ఉందా? ఈ రోజు ఒక్క రోజులోనే ఇప్పటికే జనం మొత్తం ఖమ్మం నగరంలో మాంగళ్య షాపింగ్ మాల్ కిక్కిరిసిపోతా ఉంది. మిగతా షాపింగ్ మాల్ మొత్తం వెరవేలబోతా ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రోజు ఎన్ని రోజులు ఈ ఆఫర్లు ఉంటున్నాయి? భవిష్యత్తులో ఇంకెన్ని బ్రాంచెస్ ప్రారంభించడానికి అవకాశం ఉందని భావిస్తా ఉన్నారు. ఇది కంటిన్యూ ఉంటదండి. ఆఫర్లు అనేది ఎక్కడ బ్రేక్ ఏమి ఉండదు మాది. ఎక్కడ అంటే ఇవాళ గతంలో ఉన్న 30 షోరూమ్ల కానీ ఎక్కడ కూడా ఆఫర్లు కంటిన్యూ ఉంటది. ఇదే ఖమ్మంలో ఇంత ఆదరణ చూపెట్టారు కాబట్టి ఖమ్మంలో ఇంకో బ్రాంచ్ కూడా ఇప్పుడే మేము మాట్లాడాము. ఖమ్మంలో ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలి. ఎందుకంటే కస్టమర్ కు కొద్దిగా ఫ్రీనెస్, అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతకంటే పెద్దది తీసుకుంటాము. చలో ఇప్పటికైనా ఏం లేదు, ఖమ్మం ఇంకొకటి కూడా ఓపెన్ చేయాలి. చుట్టుపక్కల కొత్తగూడెము, కోదాడ ఇవి కూడా ఓపెన్ చేస్తున్నామండి. ఈ 2-3 నెలల లోపల అక్కడ కూడా అయిపోతుందండి మాది. అది వెరీ బెస్ట్ సార్. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి అనేక మంది ఉపాధి కల్పించి మంచి ఆఫర్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం ఖమ్మంకి సంబంధించినటువంటి మాంగళ్య షాపింగ్ మాల్. ఇప్పటికే ప్రజాదరణ ప్రారంభించి గంటలు కూడా వ్యవధి కూడా కాలేదు. ఇప్పటికే వేలాది మంది కస్టమర్లు కూడా కిక్కిరిసిపోతా ఉంది. మన విజువల్స్ లో చూస్తా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనీసం రావడానికి పోవడానికి కూడా దారి లేనటువంటి పద్ధతులు కూడా కస్టమర్లకు సంబంధించి కిక్కిరిసిపోతా ఉన్నారు. పట్టుసీర కొన్న వస్తువులకు తగిన పద్ధతులు కూడా ఐటమ్స్ కి తగిన పద్ధతులు కూడా ప్రత్యేకమైనటువంటి ఆఫర్ పెట్టేసి ప్రజలందరూ ఆదరణ పొందుతా ఉంది. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా ప్రజలకు ఆదరణతోటి, ప్రజలకు ఆశీస్సులతోటి మరిన్ని షాపింగ్ మాల్ పెంచేందుకోసం కూడా తన వంతు కృషి ప్రారంభం కాబోతా ఉంది. భవిష్యత్తులో ఖమ్మం కేంద్రంగా కూడా మరో బ్రాంచెస్ ప్రారంభించేసి చుట్టుపక్కల ప్రజానికందరూ కూడా మాంగళ్య షాపింగ్ మాల్ యొక్క ప్రత్యేకతకు సంబంధించి చూపించాలని చెప్పేసి అని కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే షాపింగ్ మాల్ లో కానీ 9వ తరగతి కూడా పాస్ అయ్యి 9వ తరగతి మాత్రమే పాస్ అయ్యి జిల్లా రాష్ట్రంలోనే కీలకమైన టెక్స్టైల్ రంగంలోనే వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ కూడా లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా మాంగళ్య షాపింగ్ మాల్ యాజమాన్యం నమస్తేవయ్య గారు ఆ రకమైనటువంటి ఆలోచనలో ముందుకు సాగుతా ఉన్నారు. మరిన్ని బ్రాంచెస్ కూడా కొనసాగించేసి రానున్న రోజుల్లో ప్రజాదరణ మరింత పొందాలని చెప్పేసి కూడా ఏదైతే లక్ష్యంతో ఉందో లక్ష్యంగా అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్తా ఉన్న పరిస్థితి ఖమ్మంలో కనిపిస్తా ఉంది. ఏదేమైనా మాంగళ్య షాపింగ్ మాల్ మాత్రమే ప్రారంభించిన ఖమ్మం కేంద్రంగా ప్రస్తుతం ట్రేడింగ్ కొనసాగుతుందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ఖమ్మంలో ప్రత్యేకమైనటువంటి స్టోరీకి సంబంధించి కెమెరా పర్సన్ అహ్మద్ తో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం మాంగళ్య షాపింగ్ మాల్ కేంద్రం నుండి.